ఈనాడు మీడియా ఉషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీ ఫిలిం సిటీ ఫౌండర్ రామోజీరావు గారు శనివారం ఉదయం కన్నుమూశారు. శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ నేటి ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో మీడియా సినీలోకం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్లో ఉషా కిరణ్ మూవీస్ ద్వారా రామోజీరావు ఎంతోమంది యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులను, టెక్నీషియన్లను పరిచయం చేశారు. ఈ ఉషా కిరణాలు అంటూ సినిమా ప్రారంభానికి ముందు వచ్చే ఆ గీతాన్ని వినని వారెవరూ ఉండరు. అలా ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు, దర్శకులు పరిచయమయ్యారు. దర్శకుడు తేజ మొదటి సినిమా చిత్రం ఈ బ్యానర్లోనే వచ్చింది. ఆ మూవీతో ఉదయ్ కిరణ్ వంటి వారు వచ్చారు. ఎంతోమంది హీరోలు, హీరోయిన్లను, టెక్నీషియన్లను ఈ ఉషా కిరణ్ బ్యానర్ ఇచ్చింది. అయితే ఈ బ్యానర్లో 100 సినిమాలు తీయాలని రామోజీరావు గారు అనుకుంటూ ఉండేవారట. కానీ ఇప్పటికీ ఆయన 94 లేదా 95 సినిమాలు మాత్రమే తీసి ఉంటారు. 100 సినిమాలు అనేది తీరని కోరికగానే మిగిలింది. రామోజీరావు గారు తన బ్యానర్లో 100 సినిమాలు తీయలేకపోయినా రామోజీ ఫిలిం సిటీలో కొన్ని వందల వేల లక్షల సినిమాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. రామోజీ ఫిలిం సిటీ వరల్డ్ ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. అతి పెద్ద ఫిలిం సిటీ ప్లేస్గా రామోజీ ఫిలిం సిటీకి ఉన్న పేరు గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అన్న తేడా లేకుండా అందరూ రామోజీ ఫిలిం సిటీకి వచ్చి షూట్ చేసుకుని వెళ్తుంటారు.